ఆ! ఒకటి మన ఎఫర్ట్స్ అనేవి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ డే నుంచి. మన టార్గెట్ వచ్చేసి థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యేసరికి మనకి జాబ్ వచ్చేలాగా ఉండాలి. హై ప్రయారిటీ. దానికోసం ఎవ్రీడే మనము వర్క్ అనేది ప్రాపర్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవడం స్టెప్ బై స్టెప్. సరేనండి. ఓకేనండి. ఓకే. సరే నేను క్లాస్ చెప్తాను. హలో సార్. హలో. 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 సార్. సార్ చెప్పండి. ఇందాక మెసేజ్ చేసింది మీరే కదా? నేనే సార్. ఓకే సార్. మీరు అంటే జాబ్ కోసమా, బిజినెస్ కోసమా, ఫ్రీలాన్సింగ్ దేని గురించి ఉన్నారండి? జాబ్ ఫ్రీలాన్సింగ్ రెండు వైపులా చూస్తున్నానండి. ఓకే అండి. మీకు కెరియర్ గ్యాప్ ఏమైనా ఉందా? కెరియర్ గ్యాప్ అంటే ఉందండి. యాక్చువల్గా అంతకుముందు ఆటోమొబైల్ ఫీల్డ్ లో చేశాను. ఓకే సార్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్లస్ జాబ్ కూడా 2 ways లో ఇన్కమ్ అట్లా రాబట్టుకోవచ్చు అనేసి. ఓకే సార్. ఓకే. ఆల్రెడీ ఈ బ్యాచ్‌కి వచ్చేసి మనకి 2 డెమో క్లాసెస్ కంప్లీట్ అయినాయండి. ఓకే. ఈరోజు వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. బట్ మీకేంటంటే బ్రీఫ్‌గా కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. మీరు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు మీరు స్పెండ్ చేస్తే మీకు మళ్ళీ డెమో ఏంటి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇది కూడా ఎందుకంటే ఒకసారి మ్యూట్‌లో పెట్టేసేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఫస్ట్ అంటే నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తున్నా. జస్ట్ నాకు ఒక 9+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో. నేను ప్రజెంట్ యూఎస్‌లో కంపెనీలో నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్‌గా చేస్తున్నాను. ప్లస్ అలాగే కేరళ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనర్‌గా చేస్తున్నాను. ఇది నా పర్సనల్ ట్రైనింగ్. యాస్ ఎ ఫ్రీలాన్సర్ ట్రైనర్‌గా ట్రైనింగ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనం టాపిక్స్ మొత్తం కవర్ చేస్తామండి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన మాడ్యూల్స్ ఎస్సీఓ, ఎస్ఎంఓ, సోషల్ మీడియా యాడ్స్ అండ్ సెర్చ్ ఇంజిన్ యాడ్స్ ఇవన్నీ కూడా మనకి జాబ్ పర్పస్ సరిపోతాయి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకోవడానికి బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ లైక్ రిమైనింగ్ ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం దాంట్లో కవర్ చేస్తాము. అలాగే యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది. లైక్ కంపెనీలో మీరు ఎలా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే వర్క్ నేను ఇక్కడ చేపిస్తాను ఈ ప్రాజెక్ట్‌లో. టోటల్ 45 డేస్ క్లాసెస్ ప్లస్ 1 మంత్ ప్రాజెక్ట్. ఈ 1 మంత్ ఈ టోటల్ మన టార్గెట్ వచ్చేసి 2 మంత్స్ 15 డేస్. ఈ 2 మంత్స్ 15 డేస్ అయిపోయే లోపల మనకి జాబ్ రావడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫాలో అవుతాం. లైక్ క్లాస్ అయిపోయిన తర్వాత స్టడీ మెటీరియల్ ఇస్తాను. రికార్డింగ్ వీడియో క్లాస్ ఇస్తాను. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాను. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. ఇవన్నీ అయిన తర్వాత మనకి కొన్ని కంపెనీస్‌తో టైఅప్స్ ఉన్నాయి. వాళ్ళు మనకి కాల్ చేస్తారు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు మిమ్మల్ని ఫార్వర్డ్ చేస్తాము. లేదు అంటే నేను ఇంకో కొన్ని కంపెనీస్ తోటి నేను బ్యాచ్ అయిపోయేసరికి స్టూడెంట్స్ రెడీగా ఉంటే నేను ఇంకో కొన్ని కంపెనీస్‌తో మాట్లాడి అలా కూడా కంపెనీస్‌ని తీసుకొస్తున్నాము. లాస్ట్ బ్యాచ్‌కి కూడా అలానే తీసుకొచ్చాం. లాస్ట్ 10 డేస్‌లో 3 కంపెనీస్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీరు
ఓన్‌గా కూడా జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి ఇవి కూడా ఎలా చేయాలి, మీ పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ డే చేసుకుంటే మనకి కంప్లీట్‌గా 3 మంత్స్ కంప్లీట్ అయ్యే లోపల ఖచ్చితంగా జాబ్ అయితే వస్తది. నేను అంతవరకు అయితే నేను గ్యారంటీగా చెప్పగలను. అంటే బట్ నేను చెప్పింది ఎవ్రీడే ప్రాక్టీస్ అనేది మస్ట్. అండ్ సెకండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇవి 2 గనుక పర్ఫెక్ట్‌గా చెప్తే ఈజీగా జాబ్ వస్తది. మనకి డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ అనేది వరల్డ్ వైడ్‌గా రిక్వైర్మెంట్ ఉంది. మనం ఈ ఒక్క కోర్స్ ఇక్కడ నేర్చుకుంటే ఏ కంపెనీనైనా మనం అప్లై చేసుకోవచ్చు. జాబ్ తెచ్చుకోవచ్చు. బట్ మనకి కావాల్సింది 2 డెడికేటెడ్‌గా టాస్క్‌లు కంప్లీట్ చేయడము. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యడం. మీకు కనుక స్కిల్ ఉండి ప్రాపర్‌గా ఇంటర్వ్యూస్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే చాలా ఈజీగా వచ్చేస్తది జాబ్. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. నా సైడ్ నుంచి మీకు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలను, మీకు జాబ్ వచ్చే వరకు నేనైతే ఎఫర్ట్స్ పెడతాను. ఇన్ కేస్ మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఏదన్నా కొత్త టాస్క్‌లు ఇచ్చి వేరే కంపెనీ అంటే టెక్నాలజీ మారే కొద్దీ కొంచెం మనము స్ట్రాటజీస్ మారుస్తూ ఉంటాం. అలాంటివి మీకేమైనా అర్థం కాకపోయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. అంటిల్ జాబ్ వచ్చే వరకు మేము సపోర్ట్ ఉంటది. మీరు ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే మనకి జాబ్ ఛానెల్ ఉంది. అందులో మీరు ఫాలో అవుతుంటే కంపెనీస్ వచ్చినాయి. అందులో నేను అప్లోడ్ చేసేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా సార్? నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయండి. నేను తర్వాత పర్సనల్‌గా మీకు కాల్ చేస్తాను. ప్రెజెంట్ నేను జర్నీలో ఉన్నాను. ఓకే సార్. ఇప్పుడు క్లాస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ క్లాసు. మీకు షూర్ అండి. మీరు అయిపోయిన తర్వాత ఉండండి. అసలు డిజిటల్ మార్కెటింగ్ అవి ఎట్లా ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. లేదు అంటే సాటర్డే రోజు 8:00కి డెమో ఉంటది. కొత్త బ్యాచ్. అక్కడ ఆ బ్యాచ్‌లో అయినా కంటిన్యూ అవ్వచ్చు. రేపు కాల్ చేసి మీతో మాట్లాడతా అండి. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దాంట్లో మనం ఎలా రీసెర్చ్ చేస్తాము? ఫస్ట్ మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి కావాల్సింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఇవి 2 మనకి ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ అసలు ఎలా చేస్తాము అనేది ఒక ఈ థియరీ పార్ట్ ఉంటుంది. ఈ థియరీ పార్ట్‌ని మనం అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారమే నెక్స్ట్ స్టెప్స్ అనేవి మనం ఫాలో అవుతాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే అసలు ఏంటి? ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం మార్కెట్‌ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చేస్తూ ఉంటాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మనం చేసేటప్పుడు ఏమేం చేస్తామంటే బ్రాండ్ అవేర్‌నెస్ చేస్తామనమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో అంటే మన బ్రాండ్ గురించి అందరికీ తెలిసేలా చేస్తాం. నెక్స్ట్ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ తీసుకొస్తాము. అంటే లైక్ మనము నార్మల్‌గా ఆఫ్‌లైన్‌లో అండ్ లైక్ ఆర్గానిక్‌గా మార్కెట్ చేసేటప్పుడు ఫుట్ ట్రాఫిక్ అని మన కంపెనీస్‌కి గానీ, మన స్టోర్స్‌కి గానీ తీసుకొస్తాం. అలాగే ట్రాఫిక్‌ని మన వెబ్‌సైట్‌కి తీసుకొస్తాం. నెక్స్ట్ లీడ్స్ జనరేట్ చేస్తాం. తర్వాత సేల్స్‌ని పెంచుతాం. బూస్టింగ్ ద సేల్స్ అండ్ ఇంప్రూవింగ్ ద కస్టమర్ రిటెన్షన్. అంటే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మనకొచ్చేలాగా కస్టమర్స్‌కి మనం ఇచ్చే సర్వీస్ వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఇస్తే వాళ్ళు మళ్ళీ మనకి వస్తూ ఉంటారనమాట. అలాగే ఆన్‌లైన్ రిప్యుటేషన్. ఇవి మేజర్‌గా మనం డిజిటల్ మార్కెటింగ్‌లో చేస్తాం. ఇందులో ఏంటంటే ఫస్ట్ మన బ్రాండ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ ఏంటి? వాళ్ళ బ్రాండ్ ఏంటి? వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నారు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనము పబ్లిక్‌లోకి తీసుకెళ్ళాలనమాట. ఎక్కువ పీపుల్స్‌కి మనం ఇన్ఫర్మేషన్ గనక పాస్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మన బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీన్ని మనం బ్రాండ్ అవేర్నెస్ అంటాము. అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. లైక్ మనకి అందరికీ తెలిసిన బిగ్ సైట్ అమెజాన్. అమెజాన్ వాళ్ళు ఎప్పుడు క్యాంపెయిన్స్ ఇస్తారు. లీడ్స్ కోసమే కాదు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా క్రియేట్ చేస్తారనమాట. వీళ్ళ దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఎవ్రీ టైమ్ మనకి ప్రతి టైప్ ఆఫ్ క్యాంపెయిన్‌ని వాళ్ళు రన్ చేస్తారు. అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తారు. రీటార్గెటింగ్ క్యాంపెయిన్ రన్ చేస్తారు. లైక్ లీడ్స్ క్యాంపెయిన్ రన్ చేస్తారు.
ఇట్లా అంటే లైక్ వాళ్ళ ప్రోడక్ట్‌ని సేల్ చేసుకోవడానికి సేల్స్ క్యాంపెయిన్‌లు రన్ చేస్తారు. ఇట్లా ప్రతి క్యాంపెయిన్ వాళ్ళు రన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళేంటంటే ఒక పార్ట్ ఆఫ్ అమౌంట్ వాళ్ళు కంప్లీట్‌గా మార్కెటింగ్‌కే పెట్టేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు స్టాప్ చేస్తారో వాళ్ళు డౌన్ అవుతారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పుడు ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం ఈ మార్కెటింగ్ అనేది కంప్లీట్‌గా అన్ని ఛానల్స్‌లోనూ ఇస్తారు. అన్ని కంట్రీస్‌లోనూ ఇస్తూ ఉంటారు. అలా అలా వాళ్ళ బ్రాండ్ అవేర్‌నెస్ అనేది డౌన్ గాకుండా చూస్తూ ఉంటారు. అట్‌లీస్ట్ అందరికీ తెలిసినా కూడా ఇంకా కొత్త వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళకి కూడా తెలియాలి అన్నట్లు ఇట్లా అవేర్‌నెస్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. అలా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు మనకి నచ్చిన ప్రొడక్ట్స్ గానీ, సర్వీసెస్ కానీ ఆ వెబ్‌సైట్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు లీడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ లీడ్స్ జనరేట్ అయినప్పుడు లీడ్స్ మళ్ళీ మనకి సేల్స్ ఆ లీడ్స్ వచ్చినాక ఆ లీడ్స్ దగ్గర నుంచి మనకి సేల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ మొత్తం అంతా ఇంటర్‌లింకింగ్ అనమాట స్టెప్ బై స్టెప్. తర్వాత ఒకసారి సేల్స్ స్టార్ట్ అయినాక మన సర్వీసెస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ బాగున్నాయనుకోండి, వాళ్ళకి నచ్చినాయనుకోండి, మళ్ళీ కస్టమర్ రిటెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ రిటెన్షన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆన్‌లైన్ రెప్యుటేషన్ ఆన్‌లైన్‌లో మన కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి మొత్తము మనము ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మేజర్‌గా ఇంటర్నల్‌గా ఉండే కాన్సెప్ట్స్ అనమాట. అంటే మనం ఏ వర్క్ చేసినా వీటిని దృష్టిలో పెట్టుకొనే చేస్తాం. ఫస్ట్ brand awareness, second website traffic, third one leads, fourth one sales, sorry, నెక్స్ట్ కస్టమర్ రిటెన్షన్స్ అండ్ ఆన్లైన్ రిప్యుటేషన్. మనము యాడ్స్ చేసినా ఎస్సీఓ చేసినా ఏది చేసినా ఇంటర్నల్గా కోర్ కాన్సెప్ట్స్ ఇవే. ఇక్కడ వచ్చేసి మనకి స్మార్ట్ గోల్స్. మనం మార్కెట్ చేస్తున్నాము అంటే ఒక గోల్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుంటాం. ఒక బిజినెస్ ఓనర్ ఉన్నారంటే ఒక క్యాంపెయిన్ రన్ చేయాలంటే ఆయనకు ఒక గోల్ ఉంటుంది. లేదా ఒక వెబ్సైట్ ఉంది దాన్ని ఆర్గానిక్గా బిల్డ్ చేసుకోవాలంటే దానికి ఒక గోల్ ఉంటుంది. కానీ ఈ గోల్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎస్సీఓ తీసుకుందాం. మనం ప్రీవియస్‌గా ఎస్సీఓ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఎస్సీఓ చెప్దాం. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏంటి? స్లో ప్రాసెస్. యాక్చువల్‌గా గూగుల్ అల్గారిథం ప్రకారం అది టైమ్ టేకింగ్ ప్రాసెస్. మనం ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తే మనకి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు టైం పడుతుంది రిజల్ట్ రావడానికి. కానీ మనము 3 మంత్స్‌లోనే మనకు రిజల్ట్ కావాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. దానికోసం ఏంటంటే గూగుల్ వాళ్ళ రూల్స్ ఏంటి? ఎంతవరకు అచీవ్ చేయగలము? దాన్ని గోల్స్ లాగా మనం పెట్టుకోవాలి. ఓకే 6 మంత్స్ ఒక 10-15 కీవర్డ్స్ టాప్‌లో రావాలి. 6 మంత్స్ టు 1 ఇయర్ ఒక 30-100 కీవర్డ్స్ రావాలి. ఇట్లా మనము గోల్స్ అనేది సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. స్పెసిఫిక్‌గా గోల్ అనేది మనము ఏం చేస్తున్నాం అంటే మన బ్రాండ్ అవేర్‌నెస్ పెంచుకుంటున్నామా? లేకపోతే మన కీవర్డ్స్ టాప్‌లో తెచ్చుకోవాలా? ఇట్లా మన గోల్‌ని ఒక స్పెసిఫిక్‌గా తీసుకొని దానికి ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ కీవర్డ్స్‌ని తీసుకున్నామంటే ఫస్ట్ 3 మంత్స్‌లో ఒక 10-15 కీవర్డ్స్ ఇండెక్స్ అవ్వాలి. ఫస్ట్ ర్యాంక్ కూడా కాదు. జస్ట్ ఇండెక్స్ అవ్వాలి. ఇండెక్స్ అయినాక ఈ 1-15 కీవర్డ్స్ స్టెప్ బై స్టెప్ 6 మంత్స్‌కి వచ్చేసరికి ఫస్ట్ పేజ్‌లో వచ్చేలాగా ట్రై చేసుకోవాలి. తర్వాత ఇంకా కొన్ని కీవర్డ్స్‌కి టార్గెట్ చేయాలి. అప్పుడు ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ అయిపోయి 100 అబోవ్ కీవర్డ్స్‌ని మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే లైక్ బిజినెస్‌ని బేస్ చేసుకొని, ఏరియాస్‌ని బేస్ చేసుకొని అండ్ ఆ కీవర్డ్స్‌కి ఉండే ట్రాఫిక్‌ని బేస్ చేసుకొని మనము గోల్స్ అనేది డిసైడ్ అవ్వాలి. ఊరికే బ్లైండ్‌గా ఓకే. ఒక 6 మంత్స్‌లో నీకు ఓ 30 కీవర్డ్స్, 40 కీవర్డ్స్ తీసుకొచ్చేస్తాను. ఇట్లా మనం చెప్పలేము. చెప్పినా చేయలేము. కాబట్టి ఆహ్, కీవర్డ్స్ ఏంటి? వాటి పొజిషన్స్ ఏంటి? ఇవన్నీ సెట్ చేసుకున్నాక మనం గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఆ గోల్స్ కూడా మనం మెజర్ చేయగలగాలి. ఆటిని అచీవ్ చేయడానికి ఈజీగా ఉండేలా ఉండాలి. అలాగే మనం చేసే వర్క్‌కి రిలవెంట్‌గా ఉండాలి. అండ్ టైము. ఇవన్నీ కూడా బేస్ చేసుకొని గోల్స్ సెట్ చేసుకుంటాం. దీన్నే ఒక రకంగా టార్గెట్ అని కూడా అంటాము. లైక్ టార్గెట్ కంప్లీట్ చేయాలని. బట్ సేల్స్‌లో అనేది కంప్లీట్‌గా పర్ డే వచ్చేలకి 10 సేల్స్ అయిపోవాలి, 15 సేల్స్ అయిపోవాలని టార్గెట్ ఇస్తారు. బట్ మనకొచ్చేసరికి 6 మంత్స్ టు 1 ఇయర్ ఇన్ని కీవర్డ్స్ ఇది టార్గెట్ ఉంటదనమాట. కానీ మస్ట్ అండ్ షుడ్‌గా చెయ్యాలి అనేది డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలియని
క్లయింట్స్ అయితే అడగొచ్చేమో కానీ తెలిసిన వాళ్ళైతే అంత మస్ట్ అండ్ షుడ్ కదా, కానీ మనకి టార్గెట్ ఉంటుంది, అది మనం అచీవ్ చేయాలి. అట్లీస్ట్ ఫస్ట్ పేజీకి తీసుకురాలేకపోయినా సెకండ్ పేజీ వరకైనా తీసుకురాగలగాలి. అలా మనం చేయాలన్నమాట. ఈ గోల్స్ అనేవి ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఇట్లా చేస్తారు. ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మీ బిజినెస్కి మీరు గోల్స్ ఇలా సెట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఇంకొకళ్ళ బిజినెస్కి వర్క్ చేసినా కూడా ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని, ఒకవేళ ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉన్నారో వాళ్ళు చెప్పకపోయినా కూడా మీరు ఇలా టార్గెట్స్ పెట్టుకొని, చిన్న చిన్న టార్గెట్స్, వాటిని అచీవ్ అవి క్లయింట్కి రిపోర్ట్ ఇవ్వాలి. సార్ ఈ 3 మంత్స్లో మేము ఇన్ని కీవర్డ్స్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చాము, 6 మంత్స్లో ఈ కీవర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలా మీరు వాళ్ళకి మెజర్ చేస్తూ ఉంటే అప్పుడు రిజల్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే, ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తే ఈరోజు డిజైన్ చేసామంటే ఈవినింగ్ కల్లా అవుట్పుట్ చూపిస్తాం. ఒకవేళ అవ్వలేదంటే నైట్ అంతా వర్క్ చేసైనా ఎర్లీ మార్నింగ్ కన్నా మనం అవుట్పుట్ చూపిస్తాం. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్లో మన చేతిలో అవుట్పుట్ అనేది ఉండదు. మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ మాత్రమే ఉంటుంది. మనం చేసే ప్రతి వర్క్ మనము షీట్లో మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ వచ్చినప్పుడు అప్పుడు ఈ 3 మంత్స్ మేము ఇంత వర్క్ చేసాము, ఈ వర్క్కి ఈ అవుట్పుట్ వచ్చిందని వాళ్ళకి చూపించాలి. అప్పుడే వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్మార్ట్ గోల్స్ ఇవన్నీ కూడా మన వెబ్సైట్కి ఏం చేస్తున్నాం ఈ సెట్ చేసుకోవడానికి ఓన్లీ మనకు. ఇప్పుడు మన బిజినెస్ లాంటి బిజినెస్లు మార్కెట్లో చాలా ఉంటాయి. వాళ్ళు మన కాంపిటేటర్స్ అనమాట. అంటే మనకంటే ముందు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళంతా మన కాంపిటేటర్స్. ఈ మన కాంపిటేటర్స్ని మనము ఎనాలిసిస్ చేస్తామన్నమాట. దాన్ని సాట్ ఎనాలిసిస్ అంటాము. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, మన బిజినెస్కి ఏమున్నాయి, మన కాంపిటేటర్ బిజినెస్కి ఏమున్నాయి అనాలిసిస్ చేస్తాం. మన బిజినెస్ స్ట్రెంగ్త్ ఏంటి, మన బిజినెస్కి ఉన్న వీక్నెస్లు ఏంటి, మన బిజినెస్కి ఉన్న ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్స్ ఏంటి అని. తర్వాత నెక్స్ట్ కాంపిటేటర్ అనాలిసిస్. ఇదే సేమ్ సాట్ అనాలిసిస్ కాంపిటేటర్ కూడా చేస్తాం. వాళ్ళు ఎక్కడున్నారు, అప్పుడు మన వెబ్సైట్కి ప్లస్ మన కాంపిటేటర్ వెబ్సైట్కి రెండింటికి అనాలిసిస్ చేస్తాం. మళ్ళీ అనాలిసిస్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే మనం పలానా పాయింట్లో బ్లాక్ అయింది, నెక్స్ట్ వీళ్ళు ఇలా ఫాలో అవుతున్నారు అంటే మన కాంపిటేటర్స్ ఇలా ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ రూల్స్ అన్నీ మనం ఇక్కడ అప్లై చేయాలి. దీనికి మనం ఎలా చేస్తాము అంటే, ఒకప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళమి. జస్ట్ మాన్యువల్గా చేస్తున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనదే తీసుకుందాము, శ్రీష డిజిటల్స్. మళ్ళీ ఇంకొకటి ఏదన్నా ఇవి 2 వెబ్సైట్స్ తీసుకుని, టూల్స్ మనకి అవైలబుల్ లేనప్పుడు మనం చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇది మన వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఫస్ట్ ఏముంది, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఓకే దీనికి కీవర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ కీవర్డ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తాం మాన్యువల్గా. జస్ట్ ఈ వెబ్సైట్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి, ఎంత వెబ్సైట్ చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి వెబ్సైట్ చెక్ చేస్తాం, వీళ్ళది ఎలా ఉంది, వీళ్ళు ఏమేమి పెట్టారు, ఇంకా మనం ఏమేమి పెట్టచ్చు, వీళ్ళు యానిమేషన్స్ ఎలా పెట్టారు ఈ సైట్కి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసి ఇక్కడ కంటెంట్ ఏం పెట్టారు, సక్సెస్ స్టోరీస్ అని ఇక్కడ పెట్టారు, ఇవన్నీ కూడా ఇలా పెట్టారనమాట. ఇట్లా మనకి వీళ్ళు ఎలా పెట్టారు, ఓకే మన సైట్లో ఏమేమి మిస్ అయినాయి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని వన్ బై వన్ చూసుకుంటాం. ఇది చూసిన తర్వాత వీళ్ళకి స్ట్రెంగ్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఈ వెబ్సైట్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అండ్ అలాగే గూగుల్లో రివ్యూస్ ఉంటాయి. ఇక్కడ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఎన్ని రివ్యూస్ వచ్చినాయి, వీళ్ళు ఎప్పటి నుంచి ఉంది ఇది, దీని అన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకుని వీళ్ళు ఎలాంటి కంటెంట్ ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళు బ్లాగ్స్ ఎలా రాస్తున్నారు, ఈ డేటా అంతా చూసి మనకి
చేస్తాం. బట్ ఈ స్వాట్ అనాలిసిస్ ఎవరు చేసేవాళ్ళు అంటే సీనియర్స్ చేస్తారనమాట. లైక్ ఒక ఫ్రెషర్స్‌కి గానీ 1, 2 ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఈ స్వాట్ అనాలిసిస్ చేసేవాళ్ళు కాదు. టీమ్ లీడర్స్ కానీ, టీమ్ మేనేజర్స్ కానీ ఈ అనాలిసిస్ చేస్తారు. వాళ్ళకి ఇంకెప్పుడు కాంపిటీటర్ అనాలిసిస్ చేయడము, స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవడము ఇదే సరిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ టీమ్ మెంబర్స్ తోటి వర్క్ చేపిస్తూ ఉంటారు. వాళ్ళు ఇదంతా వాళ్ళ బ్యాకెండ్‌లో ఇయన్నీ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనకి ఏఐ వచ్చిన తర్వాత దీన్ని మనమే చేయొచ్చు. యాస్ అ ఫ్రెషర్స్‌కి కూడా ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అంటే ఫ్రెషర్స్‌కే ఒక 4, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ చేయగలిగే వర్క్ చేసే అంత ఫెసిలిటీస్ ఇప్పుడు అవైలబుల్‌లో ఉన్నాయి. ఈ 2, 3 ఇయర్స్ నుంచి. బిఫోర్ వాళ్ళకి అంత లేవనమాట. ఇప్పుడు స్వాట్ అనాలిసిస్ చేయాలంటే పెయిడ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌ని బై చేసి చేయొచ్చు. బట్ ఈ టూల్స్ బై చేయాలి అంటే కంపెనీస్ అంత ఆఫర్ చేయలేవు. చిన్న చిన్న కంపెనీస్ అంత ఆఫర్ చేయలేవు. ఫ్రీ టూల్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. ఫ్రీ సోర్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే మనం యూజ్ చేసుకొని చేయగలుగుతాం. కానీ వీటన్నిటికన్నా కూడా మనకి ఏఐ టూల్ చాట్ జీపీటీ ఉంది. ఈ చాట్ జీపీటీ నుంచి కూడా మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ చాట్ జీపీటీ పెయిడ్ వర్షన్ మనకి ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తుంది. బట్ ఫ్రీ వర్షన్‌లో అంటే మనం బేసిక్‌గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇది ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఏం సింపుల్‌గా అంటే మనం డెప్త్‌గా ఎళ్ళొద్దు. జస్ట్ బేసిక్స్ వరకు నేర్చుకుందాం. నెక్స్ట్ మనం ప్రాజెక్ట్‌కెళ్ళినప్పుడు అప్పుడు మనం ఇంకొంచెం డెప్త్‌గా చేస్తే అప్పుడు మనకి క్లారిటీ వస్తది. ఇప్పుడే మనం అన్నీ డెప్త్‌గా ఎళ్ళిపోయామనుకోండి కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ నేను సింపుల్ ప్రాంప్ట్ ఈజీగా చూపిస్తాను. నెక్స్ట్ మీరు ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు, చేసిన తర్వాత కాంపిటీటర్ అనాలిసిస్ చేయమంటే, అప్పుడు మీరు ఎలా చేయాలి? అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకా ఏమేమి చేయాలో చెప్తాను. అప్పుడు మీరు ఇంకొంచెం డెప్త్‌గా చేస్తే సరిపోతది. యాహ్! 1 మినిట్. ఇక్కడ మనం ఏమి ఇవ్వద్దు. జస్ట్ మన వెబ్‌సైట్ ఏదుందో అది జస్ట్ సింపుల్‌గా ఇస్తున్నాం. మనం ఇంకా ఏమి కండిషన్స్ కానీ ఏమి ఇవ్వలేదు. డూ స్వాట్ అనాలిసిస్ ఫర్ ని ఇచ్చాము. దీని గురించి మనకు మన సైట్ గురించి చేస్తుందనమాట. ఇక్కడ ఈ స్వాట్ అనాలిసిస్‌లో స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి? ఇవి మనకు ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మన వీక్‌నెసెస్ ఏమో లిమిటెడ్ బ్రాండ్ విజిబిలిటీ, టెస్టిమోనియల్స్ తక్కువ ఉన్నాయని ఇవన్నీ చూపిస్తుందనమాట. వెబ్‌సైట్ ఎస్‌సిఓ, కంటెంట్ ఇన్ డెప్త్ ఇవన్నీ కూడా మనకి ఇస్తుందనమాట. ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాలంటే నెక్స్ట్ స్టెప్‌లో చేస్తాము. ప్రస్తుతానికి జస్ట్ ఎలా తీస్తాము రిపోర్ట్ అంతవరకే చూడండి. కొంచెం మనకి ఈ వెబ్‌సైట్ మీద కంప్లీట్‌గా ఐడియా వచ్చిన తర్వాత ఇది మనకు అర్థమవుతది. మనం ఏమేం చేయాలి అనేది. ఎక్కడెక్కడ ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి కొంచెం ఎస్‌సిఓ వర్క్ చేసి కొద్దిగా వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా కంప్లీట్ అయినాక అప్పుడు ఇవన్నీ వీటి మీద కంప్లీట్ క్లారిటీ వస్తది. ప్రస్తుతానికైతే వీటన్నిటి గురించి వదిలేసేయండి. జస్ట్ స్వాట్ అనాలిసిస్ ఎలా చేయాలి అదొక్కటే చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఆహ్, ఇంకొక వెబ్‌సైట్‌కి చేయొచ్చు. లేదంటే ఇక్కడే డూ ద స్వాట్ అనాలిసిస్ ఫర్ అండ్ కాంపిటీటర్
ఆర్ కాంపిటేటర్ అని చెప్పి ఇది ఇచ్చేసామనుకోండి, ఇద్దరికి వస్తుంది అనమాట. ఇది శ్రీషా డిజిటల్కి ఇక్కడ ఇచ్చేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన కాంపిటేటర్ వెబ్సైట్ స్ట్రెంగ్త్ ఏముంది, వీక్నెస్ ఏముంది, ఇవన్నీ ఇచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఈజీగా తెలుసుకోవడానికి టేబుల్ ఫార్మాట్లో ఇచ్చిందన్నమాట. మనం ఏం చేస్తున్నాం అంటే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్, మల్టీటెక్ స్కిల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, ఇట్లా లాంగ్వేజ్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసింది. ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకున్నాక ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ప్రస్తుతానికంటే ఇవన్నీ కూడా కొత్త వర్డ్స్, కొత్త టాపిక్స్ కాబట్టి ప్రస్తుతానికి జస్ట్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది ఒక్కటి ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఇంకా తర్వాత ఇక్కడ మీకు ఇదంతా చేసిన తర్వాత మీకు అర్థం కాలేదనుకోండి, అసలు ఇంకా మనం ఇక్కడ ఏమి ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి కూడా మనం ఇక్కడ టైప్ చేసి వాట్ షుడ్ ఐ ఇంప్రూవ్ అని ఇచ్చేసామనుకో, ఇప్పుడు మనం శ్రీష డిజిటల్ ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ సక్సెస్ కోట్ 2000 అని ఇట్లా ప్లేస్మెంట్ కంపెనీ లోగోస్ అంటే మనం ప్లేస్మెంట్ ఇచ్చే కంపెనీ లోగోస్ యాడ్ చేయమని, గూగుల్ రివ్యూస్ మన వెబ్సైట్లో యాడ్ చేయమని, సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయమని మనకి చెప్తుంది అనమాట. ఇక్కడెక్కడ ఏమేం చేయాలి అంటే ఇవన్నీ ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ప్రతి కాంపిటేటర్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కాంపిటేటర్కి చూసినప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ ఇచ్చింది, కానీ ఇంకొక కాంపిటేటర్ని చూసినప్పుడు మళ్ళీ వాళ్ళని అనాలిసిస్ చేసి మళ్ళీ వేరే రిక్వైర్మెంట్స్ ఇస్తుంది. ఇలా మనం ప్రతి ఒక్కళ్ళ రిక్వైర్మెంట్ని మన దాంట్లో యాడ్ చేసుకోలేము. మనం ఏమి ఇస్తున్నాము, మన దాంట్లో ఇంకేమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయేమో చూసుకుని వాటిని మాత్రమే సరి చేసుకోవాలి. ఇట్లా కాంపిటేటర్ అనాలిసిస్ ఒక 4-5 సైట్స్కి చేసామనుకోండి. కాంపిటేటర్ అనాలిసిస్ అంటే ఒక సైట్కే చేయరు, ఒక 4-5 సైట్లకి చేస్తాము. ఇట్లా 4-5 సైట్లకి చేసినప్పుడు ప్రతి సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మన సైట్తో కంపేర్ చేసుకొని మన సైట్లో మనం ఇచ్చే సర్వీసెస్ మన ఐడియాలజీకి తగ్గట్టుగా ఎవరి ఉన్నాయి, ఇంకా అందులో మన ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలి అన్నది మాత్రం యాడ్ చేయాలి. కానీ ఇట్లా కాంపిటేటర్స్ ఇది చేస్తున్నారు మనం చేద్దాము, కాంపిటేటర్స్ ఇలా పెట్టారు చేద్దామంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో మనం ఫాలో అవ్వాల్సింది టాప్లో ఎవరున్నారో వాళ్ళని ఒక 4-5 తీసుకుని ఫాలో అవ్వాలి. ఈ 4-5లో కూడా కొంతమంది ఐడియాలజీ మన బిజినెస్ ఐడియాలజీకి చాలా క్లోజ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళని ఫాలో అవ్వడం ఇంకా బెస్ట్ అనమాట. వాళ్ళు మార్కెట్లో ఉన్నారు, ఆల్రెడీ మార్కెట్లో బిల్డ్ అయిపోయినారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళకంటే బెటర్గా ఏం చేయాలి అనేది కూడా మనం థింక్ చేసి మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి ఏఐ టూల్ వల్ల ఈజీగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ రావాలి అంటే మనం స్పెండ్ చేయాలి. హలో కృష్ణవేణి గారు, హలో హలో కృష్ణవేణి గారు, వినిపిస్తుందా అండి? హలో హలో. ఆ, మేడం ఈరోజేనండి క్లాస్కి వచ్చింది. జస్ట్ చూద్దామని వచ్చాను, కొంచెం హెల్త్ బాగాలేదు. అది ఫస్ట్ క్లాస్ ఈరోజేనా అటెండ్ అవ్వడం? ఎస్ మేడం. యా, ఇది ఆల్రెడీ క్లాసు అంటే డెమో క్లాస్ 2 క్లాసెస్ కంప్లీట్ అయింది. ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయింది.
ఓకే. మీకు డెమో క్లాస్ కావాలి అంటే మీకు క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు మీరు ఉంటే ఒక 10 to 15 మినిట్స్ మీకు బ్రీఫ్గా ఇస్తాను. మ్యామ్ ఒక ఒకవేళ 2 డేస్‌లో ఒక ఏంటంటే 2 డేస్‌లో నేను అప్రోచ్ అవ్వచ్చా? నో ప్రాబ్లం. ఓకే. 2 డేస్ నేను ఒకసారి మీకు క్లాస్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే మ్యామ్. సరే జస్ట్ అంటే ఇప్పుడు చెప్తున్నాను మిడిల్లో ఉన్నారు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు బట్ లిజన్. ఓకే. 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 మనకి ఇంత ఇన్ఫర్మేషన్ కనుక రావాలి అంటే మనం ఎంత రీసెర్చ్ వర్క్ చేయాలి, ఇది ఎంత పేపర్ వర్క్ చేయాలి, లైక్ అంటే కంప్లీట్గా అంతా తీసుకొని మనం ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకొని ప్రతి వెబ్సైట్లో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇదంతా అనాలిసిస్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఇప్పుడు మనం జస్ట్ వితిన్ 2 to 5 మినిట్స్ లోపలే కంప్లీట్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ తెచ్చేసుకున్నాం. అంత ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఎస్సీఓ చేస్తున్నాము కదా. మనం చేసిన ఎస్సీఓ వర్క్ ఈ చాట్ జీపీటీ అంటే లైక్ ఇది ఏఐ టూల్, దీన్ని జనరేటివ్ ఏఐ అంటారు. ఈ జనరేటివ్ ఏఐని ఆస్క్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటారు. ఇన్ని రోజులు మనం చేసే వర్క్ ఓన్లీ ఎస్సీఓ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, కానీ ఇక నుంచి మనం చేయబోయే వర్క్ ఎస్సీఓ ప్లస్ ఆస్క్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఏఐఓ, ఇవి రెండు చేయాలన్నమాట. మ్యాక్సిమం అన్ని ఫీల్డ్స్లో ఏఐతో రీప్లేస్మెంట్ వచ్చింది కానీ ఎస్సీఓకి మాత్రం రీప్లేస్మెంట్ అయితే రాలేదు. కాబట్టి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా మాన్యువల్గా చేయాల్సిందే. దాంతోపాటు ఈ ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చేస్తేనే మన వెబ్సైట్ ఏఐ రిజల్ట్ అనిలో డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ ఏఐలో డిస్ప్లే అవ్వాలి అంటే కంపల్సరీగా ఎస్సీఓ అనేది ఉండాలి. ఎస్సీఓలని మనము కొన్ని యాడ్ చేయడం ద్వారా ఈ ఏఐలో డిస్ప్లే అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందంటే మోస్ట్లీ సెర్చ్ ఇంజన్స్ కన్నా కూడా ఈ ఆస్క్ ఇంజన్స్ ప్రయారిటీనే పెరుగుతుంది. ఎక్కువగా ఇక్కడే సెర్చ్ చేసే పరిస్థితికి వస్తారు. ఇక్కడ మనం సెర్చ్ చేస్తుంటే మనకి సెర్చ్తో పాటు సొల్యూషన్ కూడా వస్తుంది. మనం ఒక క్వశ్చన్ అడిగితే దానికి సరౌండింగ్స్ 360 యాంగిల్స్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో మొత్తం ఒక ప్లేస్లోకి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. బట్ సెర్చ్ ఇంజన్ అలా ఇవ్వదు, జస్ట్ ఓన్లీ సెర్చ్ పర్పస్ యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఈజీగా ఉంది కాబట్టి ఎక్కువ దీనికి హై ప్రయారిటీ ఉంది కాబట్టి మన ఏ వెబ్సైట్కి వర్క్ చేసినా అది ఏ ఈ ఏఐలో టూల్స్లో కూడా డిస్ప్లే అయ్యేలాగా మనం చేయాలన్నమాట. దీన్ని వచ్చేసి ఆస్క్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఈ ప్రాసెస్ని ఇది చేస్తాం. నెక్స్ట్ ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఫస్ట్ సెర్చ్ ఇంజన్ చూద్దాం. సెర్చ్ ఇంజిన్స్ లేకుండా ఈ ఆస్క్ ఇంజిన్లో మన రిజల్ట్ రాదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సెర్చ్ ఇంజిన్, అది ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత ఈ ఆస్క్ ఇంజిన్లోకి మనం ఎంటర్ అవుతాం. బట్ ఇంత ఇన్ఫర్మేషన్ మనకి తీసి ఇస్తుంది అంటే ఎంత ఈజీగా మనం ఇంకా ఎంత ప్రొడక్టివ్గా వర్క్ చేయొచ్చు. దీన్ని మనము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ప్రాపర్ అవుట్పుట్స్ తీసుకురావడానికి చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా ఈజీగా వర్క్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ కాంపిటీటర్ అనాలిసిస్ అయిపోయినాక మార్కెటింగ్ రీసెర్చ్. ఈ మార్కెటింగ్ రీసెర్చ్ అనేది మనకి మేజర్గా 2 టైప్స్ ఉంటుంది. 2 టైప్స్. ఒకటి ఏంటంటే మనమే డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళేసి రీసెర్చ్ చేస్తాం. రెండోది రీసెర్చ్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన డేటాని తీసుకొని మనం రీసెర్చ్ చేసుకుంటాం. ఇక్కడ 2 టైప్స్లో ఫస్ట్ టైప్ మనం ఫీల్డ్కి వెళ్ళి రీసెర్చ్ చేయాలి అంటే ఎలా అంటే ఒక 4-5 ఏరియాస్ టార్గెట్ చేసాం. లైక్ హైదరాబాద్లోనే ఒక 4 ఏరియాస్ టార్గెట్ చేస్తే 4 ఏరియాస్లో ఒక 3 ఏరియాస్ నుంచి మాత్రమే మనకి లీడ్స్ వస్తున్నాయి. 4th ఏరియా నుంచి అసలు లీడ్స్ రావట్లేదు. ఒక స్మాల్ బిజినెస్ ఓనర్గా మన బిజినెస్ ఓనర్స్ ఏం థింక్ చేస్తారంటే ఆ ఏరియాలో లీడ్స్ రావట్లేదు కాబట్టి ఆ ఏరియాని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ 3 ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ మనీ అక్కడ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళకి బిజినెస్ వస్తుంది కాబట్టి. అదే బిగ్ మార్కెటర్స్ ఎవరైతే ఉంటారో బిగ్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు
వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫోర్త్ ఏరియాలో ఎందుకు లీడ్స్ రావట్లేదు, అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది రీసెర్చ్ చేస్తారు. ఈ రీసెర్చ్కి సపరేట్ ఒక టీం ఉంటుంది. టీము ఫీల్డ్లో ఉంటుంది. డైరెక్ట్గా టీం ఆ ఏరియాకి వెళ్తారు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడికి ఎందుకు మన ప్రోడక్ట్స్ ఎందుకు అక్కడ బై చేయట్లేదు, వాళ్ళకి ఇంటర్నెట్ ప్రాబ్లమా, లేకపోతే మొబైల్స్ యూసేజ్ చేయడం రాదా, వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ మీద అవేర్నెస్ లేదా, ఈ కంపెనీ గురించి వాళ్ళకి తెలుసా లేదా, అసలు వాళ్ళ మైండ్ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, ఇదంతా కూడా కంప్లీట్గా ఒక టీం వెళ్ళి అక్కడ ఎవరైతే పీపుల్స్ ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి డేటా మొత్తం తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి అప్పుడు ఆ ఏరియాలో ఎలా ఫోకస్ చేయాలి అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళు ఫండ్స్ బాగా పెట్టగలరు కాబట్టి వాళ్ళు అలా ఆ ఏరియాలో కూడా వాళ్ళు మార్కెట్ అనేది డెవలప్ చేయగలుగుతారు. అట్లా డెవలప్ చేసుకున్నవే ఫ్లిప్కార్ట్, అమెజాన్. వీళ్ళంతా రూరల్ ఏరియాస్కి, అంతకుముందు సిటీస్కి మాత్రమే ఉండేవి, రూరల్ ఏరియాస్కి కూడా ఇప్పుడు డెలివరీస్ని ఇవ్వడము, ఇంకా లైక్ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది చేయడం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ టైం ఎట్ ఎ టైమే రాలేదు కాబట్టి అట్లా వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తారు. బట్ చిన్న మార్కెటింగ్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ రీసెర్చ్ చేసి డేటా అనేది వెబ్సైట్స్లో పెడతారు. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళేసి సెర్చ్ చేసుకుంటారు, సర్వేస్ ఇవన్నీ కూడా. ఇంకా ఇవన్నీ కాకుండా ఇంకొక ప్రాసెస్ ఏం చేస్తారంటే వేరే వాళ్ళు ఇచ్చిన డేటా మీద మనం ఎంతవరకు డిపెండ్ అవుతాము, మనం కూడా సెర్చ్ చేద్దామని కొన్ని పోల్స్ కానీ సర్వేస్ కానీ అంటే డైరెక్ట్ టీంని పంపించడం ఇవన్నీ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి డైరెక్ట్గా ఆన్లైన్ పోర్టల్స్లో అవైలబుల్ ఉన్న చోట సర్వేస్ కండక్ట్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తారనమాట. ఇట్లా చేస్తారు. బట్ ఈ మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేయడానికి ఈ అనాలిసిస్ టూల్స్ ఉంటాయి. ఈ అనాలిసిస్ టూల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు డేటా అనేది అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ మనం తీసుకున్న 4 ఏరియాస్లో 3 ఏరియాస్ మంచి లీడ్స్ వచ్చినాయి అనుకున్నాం. ఈ మంచి లీడ్స్ వచ్చిన ఏరియాస్లో కూడా వాళ్ళు దాన్ని కూడా ఆ డేటాని కూడా అనాలిసిస్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి ఒకవేళ ఆ ఏరియాస్లో అన్ని రకాల ప్రోడక్ట్స్ సేల్స్కి వెళ్తున్నాయా లేదా, ఎలాంటి ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి, మిగతా ప్రోడక్ట్స్ ఎందుకు వెళ్ళట్లేదు, ఏ ప్రోడక్ట్స్ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా బై చేస్తున్నారు, అంటే ఈ ప్రోడక్ట్స్ రిమైనింగ్ వాళ్ళకి ఎలా రీచ్ అయ్యేలా చేయాలి, ఇలా ప్రతి చిన్న పాయింట్ని కూడా అనాలిసిస్ చేస్తారు. దీన్ని డేటా అనాలిసిస్ అంటారు. దీనికి ఒక పెద్ద టీం ఉంటుంది, డేటా అనాలిసిస్ టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు కంప్లీట్గా అనాలిసిస్ అని చేస్తారు. బట్ చిన్న బిజినెస్లకు వచ్చేసరికి మనమే డేటా అనాలిసిస్ కూడా చేసుకోవాలి. దీనికి ఏ టీము మనకు ఉండదు. యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్గా మనమే అనాలిసిస్ చేసుకోవాలి, మనమే రీసెర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా మనమే చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయంటే ఫస్ట్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్గా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అంటే లైక్ మార్కెటింగ్ మాత్రమే చేసేవాళ్ళం, లైక్ ఎస్సీఓ, ఎస్ఎంఓ, యాడ్స్ ఇట్లాంటివి మనం చేసేవాళ్ళం. నెక్స్ట్ దీంట్లోనే చిన్న కంపెనీస్కి వచ్చేసరికి రీసెర్చ్ అనాలిసిస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకే ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చినాక కంటెంట్ రైటింగ్ అండ్ లైక్ ఇమేజ్ డిజైనింగ్ కూడా లికే ఇస్తున్నారు. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ సైట్. ఈ వర్డ్ ప్రెస్ కూడా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకే ఇస్తున్నారు. ప్రీవియస్ ఇలా ఉండేది కదా, మొత్తం ఒక టీం ఉండేది, వెబ్సైట్ డిజైనింగ్ ఒక టీము, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా డెవలపర్సే హ్యాండిల్ చేసేవాళ్ళు. నెక్స్ట్ కంటెంట్ రైటర్స్ సపరేట్, గ్రాఫిక్ డిజైనర్స్ సపరేట్, ఈ రీసెర్చ్ చేసుకోవడానికి సపరేట్. కానీ ఇవి మొత్తము ఇప్పుడు ఒక్క డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ మాత్రమే హ్యాండిల్ చేయాలి. ఎందుకు అంటే అన్ని టూల్స్ మనకి అంత అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చేయాలి. వీటన్నిటికీ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో మనం వెబ్సైట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఎలా అనాలిసిస్ చేయాలి ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను నేను. ఈ టూల్స్ ఏ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ టూల్స్ నుంచి డేటా ఎలా తీసుకోవాలి, ఇవన్నీ. నెక్స్ట్ కస్టమర్ని ఎంగేజ్ చేయడం పెద్ద టాస్క్. ఏంటి అంటే మనకి కస్టమర్ని మన ప్రోడక్ట్స్కి కానీ మన సర్వీసెస్కి కానీ ఎంగేజ్ చేసేలా ఉండాలి. ఒక పర్సన్ వచ్చి మన వెబ్సైట్లో ఓపెన్ చేసి జస్ట్ ఫిట్ అయిపోయాడంటే అది మన డ్రాబ్యాక్ అనమాట.
దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎక్కువ పర్సన్స్ మన వెబ్సైట్లో ఉండాలంటే మనం ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి, ఎలాంటి ఇమేజెస్ జనరేట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ ఇవ్వాలి, ఇదంతా కూడా కంటెంట్ మార్కెటింగ్ కిందకు వస్తుంది. బట్ యూజర్ని ఎంగేజ్ చేయాలి. యూజర్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డిజిటల్ మార్కెటింగ్లో. పర్సన్ ఎవరో మనకు తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక పెయిన్ పాయింట్ అనేది ఉంటుంది. లైక్ ఒక పర్సన్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, లైక్ ఒక పేషెంట్ ఉన్నారు, తనకి ఏదో నీ పెయిన్స్ ఎలా ఉన్నాయి, అతనికి అదొక పెయిన్ పాయింట్. అదే ఒక బిజినెస్ ఓనర్ ఉన్నారు, తనకి లీడ్స్ రావట్లేదు, అది ఒక పెయిన్ పాయింట్. ఇట్లా జనరలైజ్డ్ పెయిన్ పాయింట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ కనెక్ట్ అవుతాం. ఏ ఏ బిజినెస్ వాళ్ళు ఆ బిజినెస్లో ఉండే పెయిన్ పాయింట్స్ ఏందో ముందు తెలుసుకోవాలి. అదే హూక్స్ అని కూడా అంటారు అనమాట. ఇవి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడు మాత్రమే కస్టమర్ని ఎంగేజ్ చేయగలుగుతాం, లేకపోతే ఎంగేజ్ చేయలేం. ఎంగేజ్ చేయాలి అనుకున్నప్పుడు ముందు మీకు యాజ్ అ ఫ్రెషర్గా మీకు ఇవేమీ తెలియదు. ఆ, ఇవి ఇవి ఎవరు అనాలిసిస్ చేస్తారంటే యాజ్ అ టీమ్ లీడర్ కానీ, లేకపోతే మీకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా మీ బ్యాచ్లో మీరు మాత్రమే ఉంటే, మీరు ఒక్కరినే తీసుకుంటే మీ బిజినెస్ ఓనర్ని అడగాలి. ఇందులో ఎట్లా మేము టార్గెట్ చేయాలి, ఇందులో ఉండే మేజర్ హూక్ ఏంటి, లైక్ ఎలా టార్గెట్, ఏ పెయిన్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు, ఎలాంటి వాళ్ళకి సొల్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడే మీరు కరెక్ట్గా కంటెంట్ అనేది డిజైన్ చేయగలుగుతారు. లేకపోతే డిజైన్ చేయలేరు అనమాట. నెక్స్ట్ పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఫస్ట్ సోషల్ మీడియా ద్వారా కనుక మనము రీచ్ అవుతూ ఉంటే, ఎవరైనా కస్టమర్ మన కాంటాక్ట్ అయితే జస్ట్ పర్సనలైజ్డ్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడము ఇట్లా చేయాలి. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్ చేయాలి. తర్వాత సోషల్ మీడియా త్రూ కూడా ఇంటరాక్షన్ చేయొచ్చు. అలాగే ఈమెయిల్ క్యాంపెయిన్స్ అండ్ లాయల్టీ ప్రోగ్రామ్స్, ఇలా డిఫరెంట్ వేస్ని యూజ్ చేసి కస్టమర్స్ని ఎంగేజ్ చేసుకుంటాం మనం. ఈ మనకి ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా హై ప్రయారిటీ. ఈమెయిల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది కస్టమర్స్తో ఎంగేజ్ అవ్వడానికి జీమెయిల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, లైక్ గూగుల్ వాళ్ళు మెయిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పుడే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కూడా తీసుకొచ్చారు. అప్పట్లో ఇది చాలా హై అండ్ మార్కెటింగ్. ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వచ్చేసినాయి, లైక్ వాట్సాప్ని వచ్చేసింది, ఆక్యుపై చేసింది ఆ ప్లేస్లో. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హై డిమాండ్ వచ్చేసినాయి. వీటి ద్వారా మనము ఇంకా డీవియేట్ అవుతూ ఉన్నాము, కానీ అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఉన్నది ఈమెయిల్ మార్కెటింగ్. దీని ద్వారా ఎక్కువగా కస్టమర్స్తో ఎంగేజ్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా పార్ట్ ఆఫ్ వర్క్. ఒక్కసారి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనం చేసే స్టెప్స్. ఒక క్లయింట్ మనల్ని అప్రోచ్ చేయాలంటే అతని పర్సనల్గా డేటా తీసుకొని అతనితో కాంటాక్ట్ అవ్వడము. రెండోది కంటెంట్ మార్కెటింగ్ ద్వారా, లైక్ కంటెంట్ మార్కెటింగ్ అంటే చెప్పాను కదా, లైక్ బ్లాగ్స్, హ్మ్. ఇట్లా వీడియోస్, ఇట్లా దీని ద్వారా ఎంగేజ్ చేసుకోవడము. నెక్స్ట్ సోషల్ మీడియాలో పోల్స్ కానీ, లేకపోతే క్వెషన్ అండ్ ఆన్సర్స్ అడగడము, ఇమేజెస్ షేర్ చేయడము, వాళ్ళు అలాగే లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద మెసేజ్ కామెంట్ చేయండి అని ఇట్లాంటివన్నీ పెట్టడం ద్వారా అతనితో ఇంటరాక్షన్ అవ్వచ్చు. లైక్ ఈమెయిల్ క్యాంపెయిన్. ఈ ఈమెయిల్ క్యాంపెయిన్ అనేది ప్రస్తుతానికి కొంచెము డిఫరెంట్ ఫార్మాట్లో ఎక్కువ ఆటోమేషన్కి ఎక్కువ వాల్యూ వచ్చింది. బట్ అదేంటనేది ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్లో చూద్దాం. ఇట్లాంటివన్నీ మనము కస్టమర్ ఎంగేజ్మెంట్ తీసుకోవాలి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది లైక్ అసలు మనం డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా మనకేమొస్తుంది అంటే బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది, లైక్ వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుంది, మనకి లీడ్స్ వస్తాయి, సేల్స్ వస్తుంది, కస్టమర్ రిటెన్షన్ వస్తుంది అండ్ ఆన్లైన్ రిప్యుటేషన్ మీద ఉంది. ఈ తర్వాత మనం స్మార్ట్ గోల్స్ డిసైడ్ చేసుకోవాలి. తర్వాత కాంపిటీటర్ అనాలిసిస్ చేసుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి కస్టమర్ తోటి ఎంగేజ్ అయ్యే చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చేస్తాం. తర్వాత మనకి బ్రాండ్ వాల్యూ, మన బ్రాండ్ని డెవలప్ చేసుకోవాలి. బ్రాండ్ని డెవలప్ చేసుకునేటప్పుడు మన కోర్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రమోట్ చేసే వేని మనం చూసుకోవాలన్నమాట. మనం
ఆ, ఒక సర్వీస్ ఇస్తున్నాము, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్లో ఇస్తే ఒకప్పుడు అందరూ ఒకటే ఇచ్చేవాళ్ళు. ఏంటంటే మేము గూగుల్లో ర్యాంక్ ఫస్ట్ పేజ్లో ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తాము. ఇట్లా ఈ మన ఈ కంపెనీకి మీరు కనుక వెబ్సైట్ ఇస్తే మేము ఇంత వర్క్ చేసి మేము ఇది తీసుకొస్తాము ఇట్లా అని చెప్పేసి వాళ్ళ కంపెనీ ప్లస్ గూగుల్ ర్యాంక్ ఇట్లా వేసుకొని వాల్యూస్ ప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట. కంపెనీ లోగో ప్లస్ గూగుల్ ఫస్ట్ పేజ్ ఫస్ట్ ర్యాంక్ ఈ కంపెనీ వాళ్ళు తీసుకొస్తారు. ఇట్లా ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు ఇదే టైప్ ఆఫ్ యాడ్స్ కానీ వీడియోస్ కానీ ఇట్లానే వచ్చాయి అన్నమాట. అట్లా వాళ్ళ కోర్ ప్రిన్సిపల్స్ లైక్ మనం ఎలా వర్క్ చేస్తాము, ఏం వర్క్ చేస్తాము, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో అవి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఫస్ట్లో మాత్రం అందరూ ఇదే ఇచ్చేవాళ్ళు. లైక్ ఈ కంపెనీకి ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఏజెన్సీ మీ వెబ్సైట్కి గూగుల్లో ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తుంది అంటే అప్పుడు ఈ యాడ్స్ అంత పాపులర్ యాడ్స్ ఎక్కువగా వెళ్ళేవాళ్ళు కదా అందరూ. ఎందుకు ఆర్గానిక్గా మనకి లీడ్స్ వచ్చాయి. అప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడు మనకి లీడ్స్ బాగా వచ్చాయి ఆర్గానిక్గా చేసింది. ప్రతి ఒక్కళ్ళు హై ప్రయారిటీ అప్పుడు ఇచ్చారంటే గూగుల్లో సెర్చ్ ఇంజన్లో లైక్ మనకి ఇది సెర్చ్ ఇంజన్ లేఅవుట్ అనుకున్నా కదా. ఇక్కడ వచ్చేసి మనము ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఈ కీవర్డ్కి ఈ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో తీసుకొస్తాము అని ప్రతి ఒక్కళ్ళు ప్రతి కంపెనీ వాళ్ళ యాడ్ కానీ వీడియోస్ కానీ ఏ కంటెంట్ చూసినా అదే ఉండేది. వాళ్ళ బ్రాండ్ నేమ్ వేసుకోవడం ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తామని చెప్పడం ఇట్లా. ఇప్పుడు అది తగ్గిపోయింది. లీడ్ జనరేషన్ అనమాట. కంప్లీట్గా లీడ్ జనరేషన్. మేము లీడ్ జనరేట్ చేస్తాం, మేము లీడ్స్ జనరేట్ చేస్తాం, మేము క్వాలిటీ లీడ్స్ ఇస్తాం ఇట్లా వేస్తున్నారు అనమాట. అట్లా మారిపోతూ ఉంటాయి. కానీ అప్పుడు ఇచ్చినట్లు ఇప్పుడు ఇవ్వడానికి ఉండదు. మన బ్రాండ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు నెంబర్ వన్ అని ఇచ్చాము, ఇప్పటికీ నెంబర్ వన్ ఇస్తాము అంటే దానికి అంత హై ప్రయారిటీ ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకంటే లీడ్స్ కావాలి. ఈ హై ప్రయారిటీ ఎందుకు ఉండదు అంటే ఎస్సీఓ చేస్తే ఇటు 6 months to 1 year పడుతుంది. ఆ 1 yearలో అది ఫస్ట్ వచ్చే వరకు ఈ బిజినెస్ ఓనర్ వెయిట్ చేయలేడు కాబట్టి లీడ్స్ కావాలి. కాబట్టి ఇప్పుడు ప్రతి కంపెనీ వాళ్ళు లీడ్స్ జనరేట్ చేస్తాము, లైక్ హై క్వాలిటీ లీడ్స్ ఇస్తాము అనేది వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ బ్రాండ్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ క్వాలిటీ లీడ్స్ ఇవ్వడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క హైలైట్ పాయింట్స్ ఉంటాయి వాళ్ళ బ్రాండ్కి. కొంతమంది మీకు ఆర్గానిక్గానే లీడ్ జనరేట్ చేసిస్తామంటారు, కొంతమంది పెయిడ్ లీడ్స్ అంటారు, కొంతమంది క్వాలిటీ లీడ్స్ అంటారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వాళ్ళ బిజినెస్ మోటివ్ని బట్టి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ బ్రాండ్ వాల్యూ. లైక్ ఇక్కడ ఇదేంటంటే మనము టీవీలో కూడా చాలా చూడొచ్చు అనమాట. లైక్ సర్ఫ్ యాడ్ ఇచ్చారనుకోండి, వైట్ అసలు ఆ వైట్ వస్తుందో రాదో తెలియదు కానీ వాళ్ళు మాత్రం చూపించడం ఏ సర్ఫ్ యాడ్ ఇచ్చినా సేమ్ అదే ఇస్తారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం మాడ్యులేషన్స్ తోటి ఇస్తారు. సేమ్ అలానే ఇక్కడ మనం కూడా. కాకపోతే ఆ ప్రజెంటేషన్ వే అనేది యాప్ట్గా ఉండాలన్నమాట మన బ్రాండ్కి. ఇక్కడ వచ్చేసి విజువల్ ఐడెంటిటీ. ఇంకొకటి బ్రాండ్ వాల్యూ మెయింటైన్ చేయడం అంటే ఇప్పుడు మనం లోగో సేమ్ కలర్ మెయింటైన్ చేయాలి, అలాగే టెక్స్ట్ సేమ్ ఫార్మాట్ సేమ్ కలర్స్ మెయింటైన్ చేయాలి. ఇట్లనే ఇవన్నీ కూడా మన బ్రాండ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాయి. ఇప్పుడు ఒక లోగో చూడగానే ఇది పలానా కంపెనీ అని జస్ట్ టక్కన ఐడెంటిఫై చేయగలుగుతారు అన్నమాట. అమెజాన్ లోగో చూడగానే అమెజాన్ అనే కలర్స్ చూడగానే అట్లా లైక్ ఇట్లా కొన్ని కంపెనీస్కి లోగోస్ చూడగానే ఇది ఈ కంపెనీ వీళ్ళ బ్రాండ్ అనేది టక్కన ఐడెంటిఫై చేసేలాగా కలర్స్ అన్ని సేమ్ మెయింటైన్ చేస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దీన్ని బ్రాండ్ మెయింటెనెన్స్ అని కూడా అంటారు అనమాట. కొన్ని కంపెనీస్ వాళ్ళు పట్టించుకోరు, కొన్ని కంపెనీస్ వాళ్ళు మాత్రం పర్టికులర్గా ఉంటారు. వాళ్ళు బ్రాండ్ కలర్స్ వాళ్ళు ఇంకా వేరే కలర్స్ ఏమి వాడరు. వాళ్ళ టెక్స్ట్కి కానీ ఇమేజెస్కి కానీ వీడియోస్కి కానీ వాళ్ళు ఏ కలర్ అయితే చెప్తారో సేమ్ అదే కలర్ యూజ్ చేయాలి, అదే టెక్స్ట్ ఫాంట్ అదే స్టైల్స్ యూజ్ చేయాలి. ఆ నేమ్ చూడగానే అదే కంపెనీ అని టక్కన ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. చూసి చూసి వాళ్ళకి మైండ్కి అలవాటు అయిపోతుంది ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి. అట్లా బ్రాండ్ మెయింటెనెన్స్ చేసుకొని మనం డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ అంటే వాయిస్ మెసేజెస్ పెట్టుకోవచ్చు, స్టైల్స్ ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ అన్నిటికన్నా మనం ఇవన్నీ చేసినా కూడా మనం ఇంకొకటి పర్ఫెక్ట్గా చేయాలి. ఏంటంటే జెన్యూన్ సర్వీసెస్ కానీ క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ ఉండాలి. మనం ఇవన్నీ మెయింటైన్ చేసినా మన ప్రోడక్ట్ కరెక్ట్గా లేకపోయినా మన సర్వీస్ సరిగ్గా లేకపోయినా ఎవరు మన బ్రాండ్ గురించి పట్టించుకోరు. ఫస్ట్ ఉండాల్సింది ప్రోడక్ట్ క్వాలిటీ.
ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటేనే మన రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతది. అప్పుడే మన రెప్యుటేషన్ అనేది మనం ప్రాపర్‌గా మేనేజ్ చేయగలుగుతాము. మన బ్రాండ్ అనేది అందరిలో నిలబడిపోతది అట్లా. లేదు అంటే అవి కొంతకాలమే మార్కెట్‌లో ఉంటాయి. తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లా మనకు వచ్చిపోయే కంపెనీలనేవి చాలా ఉంటాయి. అన్నీ మనం చాలా చూసే ఉంటాము. కొంతకాలం ఉంటాయి. తర్వాత మనకి ఒకప్పుడు నిర్మా సోప్ అసలు ఫుల్ యాడ్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు అది ఎక్కడ ఉందో తెలీదు. అట్లా కొంతకాలం వచ్చేస్తే వాళ్ళ బ్రాండ్ మెయింటెనెన్స్ గానీ, ప్రోడక్ట్ క్వాలిటీ గానీ తగ్గిపోయే కొంది వాళ్ళు ఎంత పుష్ చేసినా, ఎంత ప్రమోట్ చేసినా, ఎంత ఆహ్, టాలెంట్ ఉపయోగించి, ఎంత మంచిగా హై ఎండ్ స్కిల్స్ ఉన్న పర్సన్స్ అయితే యాడ్ డిజైన్ చేపించినా కూడా ప్రోడక్ట్ దగ్గర క్వాలిటీ లేకపోతే అది సర్వైవ్ అవ్వదు మార్కెట్‌లో. కొన్ని రోజులు సర్వైవ్ అవుతది. కొంతకాలం ఉంటది. తర్వాత రివర్ట్ అయిపోతది. అందుకని ఫస్ట్ మనం బిజినెస్ ఓనర్ అయినా, లేకపోతే ఒక కంపెనీలో మనం ఎంప్లాయీ అయినా ప్రోడక్ట్స్ అనేవి, సర్వీసెస్ అనేవి కరెక్ట్‌గా ఉండాలి. ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళ గ్రోత్ అని ఉండాలి. అలాగే మనం చేసే వర్క్ కూడా అలాగే ఉంటే మనకి కెరియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తదండి. తర్వాత ఇదొచ్చేసి ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అనేది రేపు డిస్కస్ చేద్దాము. ఇంకొక 2, 3 డేస్ మనకి ఈ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్. ఈ టెర్మినాలజీ అంతా మీకు ఓకే అయితే, ఇంకా నెక్స్ట్ మనము ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినప్పుడు ఇంకా కొత్తగా ఉండదనమాట. మీకు అలవాటయిపోతది. నేను మెటీరియల్ అనేది మీకు ఇస్తాను. మీరు క్లాస్ కంటిన్యూ చేస్తా అంటే అందరిని ఒక గ్రూప్‌లో యాడ్ చేస్తాను. గ్రూప్‌లో యాడ్ చేసి అందరికీ అక్కడ మెసేజ్ పెట్టేస్తాను. ఓకేనా? యాహ్! ఓకే మేడం. ఇక్కడి వరకు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా అర్థం కాలేదా? ఒకసారి ఇది నేను మెటీరియల్ ఆన్ చేస్తాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి ఒకసారి. ఫస్ట్ ఓకేనా మార్కెటింగ్ ఆబ్జెక్టివ్? స్మార్ట్ గోల్స్ కానీ ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? బిజినెస్ దానికి కాంపిటేటివ్ అనాలిసిస్ దగ్గర కానీ, కస్టమర్ ఎంగేజ్మెంట్, బ్రాండ్ డెవలప్మెంట్. ఏ పాయింట్ దగ్గరైనా మీకు డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి. మారుతి గారు మీకు ఓకేనా అండి? ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించండి అంటే ఉమ్. అంటే యా, చెప్పండి ఇక్కడ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ ఫస్ట్ది. లేదండి అంటే ఒకసారి చూద్దాం. నేను మెటీరియల్ పంపిస్తానండి, మీకు పంపిస్తాను. మెటీరియల్ పంపిస్తారా? పంపిస్తా. అదే గ్రూప్‌లో యాడ్ చేసి మీరు కన్ఫర్మ్‌గా మేము కంటిన్యూ చేస్తాం అనే వాళ్ళందరూ అయితే ఎవరెవరైతే ఓకే అంటారో వాళ్ళందరినీ ఒక గ్రూప్‌లో పెట్టేస్తాను. అందులో మెటీరియల్ పెట్టేస్తాను. మీరు చదువుకోవచ్చు ఇంకా. సరేనండి. హ్మ్. హ్మ్. శ్రీదేవి గారు మీకు ఓకేనా అండి? అర్థమైందా? యాహ్! ఓకే మేడం. అర్థమైంది. దివ్య గారు? ఓకే మేడం అర్థమైంది అంతా. హ్మ్. గాయత్రి గారు? హలో! సరే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. నేను మీరు యాడ్ చేస్తాను. ఒకసారి మీరు మెసేజ్ పెట్టేసేయండి నాకు. మీరు కంటిన్యూ అవుతున్నాం అనేసి నేను గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ఓకే మేడం. ఓకే. యాహ్! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఓకే. యూ సో థ్యాంక్ మచ్. థ్యాంక్ యూ మేడం.